మనము తింటా ఉండేది ఇంత, బాడీకి కావాల్సింది ఇంత, కానీ వెయిట్ లాస్ కావాలి అంటే తినమని చెప్పేది ఇంత. ఇదే కదా క్యాలరీ డెఫిసిట్. ఇక్కడే ఉండేది ప్రాబ్లం. హలో అండి, నమస్తే. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్కి మీ అందరికీ స్వాగతం. దిస్ ఈస్ ఎపిసోడ్ నెంబర్ 2. ఈ వీడియోలో స్పెసిఫిక్గా డైట్ని ఎలా ప్లాన్ చేయాలి ఇంట్లోనే ఉండి వెయిట్ లాస్ చేసేటప్పుడు అనేది కంప్లీట్గా తెలుసుకుందాము. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా, ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది. వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్గా చూడండి. లాస్ట్ వీడియోలో హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే దాంట్లో ఎక్సర్సైజ్ ఎలా చేయాలి అనేది చూపించాను. ఆ వీడియోని ఒకసారి చెక్ చేయండి ఈ వీడియో కంప్లీట్ అయిన తర్వాత. డయట్ ఎలా చేయాలి అనేది టోటల్ 5 పాయింట్స్గా డివైడ్ చేశాను. దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఫిక్స్ యువర్ ఫుడ్ టైమింగ్స్. జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఒకరోజు ఆకలి అవుతుంది అని త్వరగా తినేస్తాము, ఇంకో రోజు ఆకలి కాలేదు అని లేట్గా తింటాము. ఫర్ ఎగ్జాంపుల్, మీ బ్రేక్ఫాస్ట్ 9 o'clock తింటే సెంటర్లో మళ్ళీ 10-10:30 కాఫీ టీ తాగడం అంట, చాక్లెట్ తినడం అంట, ఐస్ క్రీమ్ తినడం అంట, తర్వాత లంచ్ మళ్ళీ తర్వాత ఎప్పుడు ఎలాగుంటే అలా చేస్తూ ఉంటాం. అలా తింటే ఏమవుతుంది అంటే, మన డైజెషన్ ఎంజైమ్స్ ఒక పర్టికులర్ టైంలో రిలీజ్ కాకుండా ఎప్పుడంటే అప్పుడు రిలీజ్ అయ్యి మన స్టమక్ బ్లోటింగ్ అవ్వడం అంట, డైజెషన్ ప్రాపర్గా అవ్వకపోవడం అంట, ఎప్పుడంటే అప్పుడు ఆకలి వేయడం అంట, ఇలా డైజెషన్ సిస్టమే అన్బ్యాలెన్స్ అయిపోతుంది. అలా కాకుండా ఉండాలి అంటే మనము ఒక టైమింగ్ ఫిక్స్ చేసుకోవాలి. అది మీ కంఫర్టబుల్గా చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ 9 o'clock తింటే అక్కడి నుంచి 2.5-3 hours వరకు మళ్ళీ ఏమీ తినకూడదు. అలా ఒకసారి లీస్ట్ చేసి పెట్టుకోండి. 9 o'clock, 12 o'clock, 6 o'clock, 8 o'clock మీ కంఫర్టబుల్కి ఎప్పుడైతే అప్పుడు. కానీ ఒక మీల్ అయిన తర్వాత ఇంకో మీల్కి సెంటర్లో ఏమీ తినకూడదు. దిస్ ఈజ్ పాయింట్ నెంబర్ 1. ఇక పాయింట్ నెంబర్ 2 వచ్చేసి ఇంక్లూడ్ ప్రోటీన్స్ అండ్ హెల్తీ ఫ్యాట్స్ అండ్ ఫైబర్ ఇన్ యువర్ మీల్. మనం ఏం చేస్తామంటే, తింటే కంప్లీట్గా రైస్ తినేస్తాము, లేదా చపాతీ తింటాము, లేదా తక్కువ తింటాము. అలా చేయకూడదు. ప్రోటీన్ ఇంక్లూడ్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మీరు రైస్ తింటే అందులో మీరు నాన్ వెజ్ అయితే ఎగ్స్ కానీ, చికెన్ కానీ, ఫిష్ కానీ ఇలాంటిది ఇంక్లూడ్ చేసుకోవాలి. అదే వెజిటేరియన్ అయితే స్ప్రౌట్స్, రాజ్మా దాల్, పన్నీరు ఇటువంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. దాంతోపాటు హెల్తీ ఫ్యాట్స్ చాలా ఇంపార్టెంట్ అవుతుంది. మనం హెల్తీ ఫ్యాట్స్ తింటే మన బాడీలో ఉండే బ్యాడ్ కొలెస్ట్రాల్ అంతా డౌన్ చేసేకి చాలా హెల్ప్ అవుతుంది. హెల్తీ ఫ్యాట్స్లో చాలా రకాలు ఉన్నాయి. నేను ఒక లిస్ట్ చెప్తాను. ఆల్మండ్స్ తినచ్చు, మీరు కొద్దిగా పీనట్స్ తినచ్చు, ఆలివ్ ఆయిల్ అంట, ఇటువంటివి ఇంక్లూడ్ చేసుకుంటే మంచిది. వాటితో పాటు ఫైబర్స్, మీరు వెజిటబుల్స్ కంపల్సరీగా తినాలి. మనం తినే ఫుడ్ ప్రాపర్గా డైజెషన్ అవ్వాలి అంటే ఫైబర్ కంటెంట్ కంపల్సరీ కావాలి మన బాడీకి. సో మనకు కావాల్సిన ఫైబర్ అంతా వెజిటబుల్స్లో పుష్కలంగా ఉంటుంది. ఇక పాయింట్ నెంబర్ 3 వచ్చేసి, ఈ ఫాల్ట్ చాలా మంది చేస్తారు, మ్యాక్సిమం అందరూ చేస్తారు, చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు. మైండ్ఫుల్ ఈటింగ్ చేయరు. ఫర్ ఎగ్జాంపుల్, మనం భోంచేసేటప్పుడు చేతిలో మొబైల్ కానీ ఎదురుగా టీవీ కానీ కంపల్సరీగా ఉంటుంది. అలా చేస్తే ఏమవుతుంది అంటే, మనం తినే ఫుడ్ మనము తిన్నాము అని మన బ్రెయిన్కి సిగ్నల్ రావడానికి 45 minutes పడుతుంది. అంతవరకు మనం స్లోగా మైండ్ఫుల్గా తింటే, సో స్టమక్ నిండింది, నాకు చాలు అని మైండ్ బాడీకి చెప్తుంది. అంతేగాని ఎదురుగా టీవీ పెట్టుకొని మనం ఎంత తింటాడము, ఏం తింటాడము అని తెలిసేదే లేదు. సో మైండ్ ఫోకస్ అంతా టీవీ పైన, మొబైల్ పైన ఉంటుంది. ఇలా చేస్తే మనం ఎంత తింటాడో మనకు తెలియక ఎక్కువ తినేసి మీ వెయిట్ లాస్ ప్రాసెస్ చాలా స్లో అయిపోతుంది. ఈసారి మీరు భోంచేసేటప్పుడు టీవీ, మొబైల్ లేకుండా కూర్చొని ప్రాపర్గా మీరు తినే ఫుడ్ని ఎంజాయ్ చేస్తూ తిన్నారంటే మీకు ఎంత తినాలి అని తెలుస్తుంది. మీ వెయిట్ లాస్ ప్రాసెస్ చాలా ఈజీ అవుతుంది. ఇక పాయింట్ నెంబర్ 4, మీరు పడుకునే కంటే 3 hours ముందుగా మీ డిన్నర్ని కంప్లీట్ చేసేయండి. చూడండి, నైట్ పడుకున్నప్పుడు బాడీ యాక్టివ్గా ఉండదు. మనం తినిన 1 hour, హాఫ్ అన్ అవర్ వెంటనే పడుకుంటే మనం తిన్న ఫుడ్ అంతా బాడీలో ఉంటుంది. దాన్ని డైజెషన్ చేసేకే బాడీ చాలా కష్టపడతా ఉంటుంది. యాక్చువల్లీ నైట్ వచ్చేసి బాడీ మనది రిపేర్ అండ్ రికవరీ కోసం ఉండేది. సో మీరు 3 hours ముందుగా తినేసారంటే బాడీ స్టమక్లో ఉండే ఫుడ్ అంతా డైజెషన్ అయిపోయి, సో పడుకున్న తర్వాత బాడీ మన పొద్దున్న నుంచి చేసిన కష్టానికి అయిన డ్యామేజ్ని రికవరీ చేసుకునేకి మన నిద్రలో బాగా హెల్ప్ అవుతుంది. అంతేగాని తిన్న వెంటనే పడుకునేస్తే గ్యాస్ రిలీజ్ అవుతూ ఉంటుంది, డైజెషన్ ఎంజైమ్స్ రిలీజ్ అవుతూ ఉంటాయి. అది నిద్రకి తొందర చేస్తుంది, మీ డైజెషన్కి తొందర చేస్తుంది. ఇది మీ హెల్త్కి, మీ వెయిట్ లాస్కే కాదు, మీ హెల్త్కి కూడా చాలా డిస్టర్బెన్స్. ఇక్కడ నుంచి మీరు పడుకునే కంటే ముందు మేక్ షూర్ 2-3 hours ముందర మీ డిన్నర్ కంప్లీట్ చేసి ట్రై చేయండి. ఇప్పుడు 5th అండ్ లాస్ట్ పాయింట్ వచ్చేసి, మీరు వెయిట్ లాస్ చేస్తూ ఉండండి, వెయిట్ లాస్ చేయకుండా ఉండండి. కంప్లీట్ మీ లైఫ్లోనే ఈ ఫుడ్స్ని అంతా అవాయిడ్ చేస్తే చాలా మంచిది. అందులో మొట్టమొదటి వచ్చేసి పాలు.
మీరు పాలని అవాయిడ్ చేసి చూడండి. అర్ధం వెయిట్ లాస్ అక్కడ అయిపోతుంది, అర్ధం రోగాలన్నీ అక్కడే స్టాప్ అయిపోతాయి. దాంతోపాటు మైదా మైదా నుంచి ఏమేమి ఉంటుంది, బిస్కెట్, రస్క్, బ్రెడ్, వీట్ బ్రెడ్ అంతా మైదానే. అది ఆ మైదాని స్టాప్ చేయండి. మూడోది వచ్చేసి షుగర్ అది ఐస్ క్రీమ్ అవ్వచ్చు, కూల్ డ్రింక్ అవ్వచ్చు, ఇంట్లో టీ స్పూన్లో వేసే షుగర్ అవ్వచ్చు, టీలో వేసే షుగర్ అవ్వచ్చు, ఏదన్నా కానీ షుగర్ని కూడా అవాయిడ్ చేయండి. ఇప్పుడు నేను చెప్పిన 5 పాయింట్స్ మీరు ఫాలో చేశారంటే మ్యాక్సిమం వెయిట్ లాస్ హెల్తీ వేలో లాస్ అవుతుంది. దానికి నేను గ్యారంటీ. కరెక్ట్గా మీరు 45 డేస్ ట్రై చేసి చూడండి, మీ రిజల్ట్ మీరే చూస్తారు. హౌ టు వెయిట్ లాస్ అట్ హోమ్ అనే సిరీస్లో నెక్స్ట్ వీడియో వచ్చేసి ఉమెన్స్ కోసం. స్పెసిఫిక్గా ఇంట్లో ఉండే లేడీస్ హెల్తీగా వెయిట్ లాస్ ఎలా చేయాలనేది కంప్లీట్గా వీడియో పోస్ట్ చేస్తాను. ఈ వీడియో ఏమనిపించింది కమెంట్ సెక్షన్లో కమెంట్ చేసి, నచ్చితే ఒక లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మీట్ అవుతాను. అంతవరకు నమస్తే.